తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు అందరికీ మా శుభాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు మనకు ఇవ్వబడిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 10-11 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతున్నాము అంటే, నరుల కాలి సత్తువ యందు దేవుడు ఆనందించడు, గుర్రముల బలం నందు దేవుడు ఆనందించడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. గుర్రముల బలం మనం ఆధారం చేసుకుంటే అవి మనల్ని ఏమీ చేయలేవు. నరుల కాలి సత్తువను మనం ఆధారం చేసుకుంటే వారు కూడా మనల్ని ఏమీ చేయలేవు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో ఏమని తెలియజేస్తున్నారంటే, అక్కడ దావీదు మహారాజు రాజు అయిన తర్వాత ఫిలిష్తీయులు ఆయన మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఒకసారి యుద్ధం చేశారు, దావీదే గెలిచాడు. మళ్ళా రెండోసారి కూడా ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వస్తుంటే అప్పుడు దావీదు ఏం చేశాడంటే, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని దగ్గర, దేవుని పాద సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. ఏమని? మరలా వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు ప్రభువా, నేనేం చేయాలి అని. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నడువు, నేను కూడా అక్కడికి వస్తాను. ఎంబలి చెట్లు చివరి భాగంలో కదులుతున్నప్పుడు నేను అక్కడికి వచ్చానని గుర్తించుకుని మీరు యుద్ధానికి బయలుదేరుడి అని అక్కడ తెలియజేస్తున్నాడు. దావీదు మహారాజు దేవుని ఆధారం చేసుకున్నాడు. ఆయనకి బోళ్ళంత బలం ఉంది, గుర్ర బలం ఉంది, నరుల కాలిసత్వ ఉంది, ఎంతో సైన్యం ఉంది, బలమైన సైన్యం ఉంది. కానీ ఆయన తనను ఆధారం చేసుకోలేదు, నరులను ఆధారం చేసుకోలేదు, గుర్రాలను ఆధారం చేసుకోలేదు. దేవుని ఆధారం చేసుకుని దేవుని పాదాల యొద్ద విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నేను యుద్ధానికి వస్తున్నాను, అప్పుడు నువ్వు బయలుదేరండి అని దావీదు పక్షాన యెహోవా దేవుడు యుద్ధం చేశాడు. అక్కడ మనం పాట ఒకటి పాడుకుంటాం కదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దావీదు మహారాజు అదే ఆధారం చేసుకున్నాడు. యుద్ధము యెహోవాదే అని బయలుదేరాడు. ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు, గొప్ప విజయాన్ని అక్కడ ఇచ్చాడు. అదే విధముగా ఇక్కడ కీర్తనల భాగంలో కూడా నరుల కాలి సత్తువ యందును, గుర్రముల బలమయందును ఆనందించేవాడు కాడు, ఆయన యందు భయభక్తులు గల వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు అని తెలియజేస్తున్నారు ఈ వాక్యంలో. కాబట్టి మనం కూడా మనకి ఏమైనా అవసరత కావాలంటే, మనకి ఏమైనా చాలా అవసరతలో ఉండి అది మనం తీర్చుకోలేని సమస్యగా ఉంటే మనం ఏం చేయాలంటే, మన తోటి వారి వైపు చూడకూడదు, మన బంధువుల వైపు చూడకూడదు, మనకి ఇరుగు పొరుగు వారి వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలంటే, మన పక్షాన వ్యాజ్యమడే యెహోవా వైపు చూడాలి, మన పక్షాన యుద్ధం చేయగల దేవుని వైపు చూడాలి. మనకు విజయం ఇవ్వగలిగిన దేవుని వైపు చూచినప్పుడు మనం కూడా దావీదు మహారాజు ఎలా విజయం పొందాడో, దావీదు మహారాజు యెహోవాను ముందు పెట్టుకుని ఎలా యుద్ధానికి వెళ్ళి జయం పొందాడో, మనం కూడా యెహోవాను, మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తును మనం ఆధారం చేసుకుని ముందు పెట్టుకుని మనం వెళ్ళినప్పుడు విజయం మనకే అవుతుంది. ప్రియులారా, దేవుడి వాక్యం ద్వారా మనకి అట్టి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా విమోచకుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయ కాలం కొరకు మీకు స్తోత్రములు నాయన.
మాకు ఇచ్చిన ఈ వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నైనా మేము ఎవరిని ఆధారం చేసుకోకూడదని, మిమ్మల్ని ఆధారం చేసుకోవాలని, మా అక్కర్లలోనైనా మిమ్మల్ని ముందు పెట్టుకోవాలని, మా సమస్యలను మా ప్రభువా సాల్వ్ చేసుకోవడానికి మిమ్మల్ని ముందు పెట్టుకోవాలని, దేవా మా అవసరతలను జయమొందడానికి మిమ్మల్ని ముందు పెట్టుకోవాలని ఈ కీర్తన గ్రంథము 147వ కీర్తన నాయన 10-11 వచనాల్లో తెలియజేసిన వాక్యానుసారముగా ప్రభువా మేము మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి మాకు నేర్పించండి అయ్యా. చూచుచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. వారు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో, ఏ చిక్కుల్లో ఉన్నారో ప్రభువా నైనా వాటిని ముందు పెట్టుకొనక ప్రభువా నాయన సృష్టికర్తమైన మిమ్మును ముందు పెట్టుకొని ప్రభువా దావీదు విజయం పొందినట్లుగా వారు కూడా విజయం పొంది నైనా మీకు సాక్షులుగా జీవించే కృప ఈ చూస్తున్న బిడ్డలందరికీ మాకు దయచేసే దేవుడవని మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్తుతి ఆరాధన విజ్ఞాపన మీ బంగారు పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.